ఆవిరి కుడుము. ఆవిరి కుడుము వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? రిచ్ కాల్షియం ఉంటదన్నమాట. ఇది తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. బ్లడ్ పట్టిద్దన్నమాట. పెయిన్స్ తగ్గుతాయి. ఆవిరి కుడుము పొట్టుతో సహా నానబెట్టి కొంచెం అంత ఉప్పు, జీలకర్ర వేసి చేస్తున్నానండి. ఇంట్లో టిఫిన్ కోసం, మా పిల్లల కోసం. ఓకేనా? మీరు కూడా చేయండి. పొట్టు పప్పే బెటర్ అన్నమాట. దాంట్లో రిచ్ ఫైబర్ ఉండిద్ది పొట్టు మినపప్పులో. రిచ్ ఫైబర్ అంటే తెలుసు కదా మీకు ఎంత మంచిదో. ఇలా చేయడం వల్ల పిల్లలకి బలంగా ఉంటారు, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. పెరిగే పిల్లలు కదండి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. మనం కూడా తినాలి. దీంట్లో కొంచెం అంత బియ్యం కూడా వేయాలి. ఒక గ్లాసు మినపప్పుకి ఒక గుప్పెడు, చిన్న గుప్పెడు బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగే గ్రైండర్ వేసుకొని లేకపోతే మిక్సీ పట్టుకొని చేసుకోవడమే. అంతేనండి. పక్కనే చిలకడ దుంపలు. దుంపలకు కూడా చాలా మంచిది, రిచ్ మ్యాగ్నీషియం ఉంటుంది. ఇది తినడం వల్ల చాలా హెల్త్ మంచిది. పిల్లలైతే కంపల్సరీ తినాలి. దీన్ని కూడా నేను వీడియో పెడతాను, మీరు చూద్దురు కానీ ఎలా చేయాలి. అస్సలు వాటర్ అనేది వేయకుండా చేస్తానన్నమాట. బంగాళదుంప అంటున్నాను, సారీ. ఇదండి చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్ ఇవి. ఓకేనా? వీడియో చూడండి, మీ సపోర్ట్ కావాలి. చూడండి, ఫైనల్గా నా ఆవిరి కుడుము రెడీ అయిపోయింది. దీంట్లో కాస్తంత నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా మంచిదండి. నడుముకి భలే బెటర్ అన్నమాట. ఇది చాలా ఇష్టం మా వారికి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.